హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ బీజీఎం అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఎమోషనల్ బీజీఎం అన్నమాట. మీరు సింగిల్ ఫోటోతోని ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టాను. అక్కడికెళ్ళి చూడండి. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మీకు సింపుల్‌గా ప్రొవైడ్ చేశాను. మీరు ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. కాకపోతే చిన్నది చెప్తాను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. సో, ఇప్పుడేందంటే ఈ ఫోటో కనిపిస్తుంది కదా! ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకే సైజులో ఫోటో అనేది ఉండదు కదా! సో, కొందరికి పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. బట్ ఫోటో రీప్లేస్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది కనుక ఆ ప్రాబ్లమ్ ఎట్లా మనం సాల్వ్ చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఆ ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫోటో అనేది ఇట్లా వచ్చిందనమాట. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా సెంటర్‌లోకి తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫోటో అనేది ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ 1 అని ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటోస్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ అదే ఫోటో అనేది ఇందులో కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు రీప్లేస్ పెట్టుకునే వాళ్ళ ఫోటో అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఫోటో రీప్లేస్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇంకో ఫోటో. సేమ్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. సో, నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. మీరు కూడా అట్లానే చేసుకోండి. కీ ఫ్రేమ్ అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుందాం ఇట్లా. ఫోటో అనేది పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి కదా! సేమ్ ఒకే ప్రాసెస్ అనమాట. ఫోటో రీప్లేస్ అయితే ఇందులో చేంజింగ్ అనేది ఏమి ఉండదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోస్ అనేవి అట్లా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేయాలో అది కూడా చెప్తాను. సో, ఫోటో అయితే ఇట్లా రీప్లేస్ పెట్టుకున్న 3 ఫోటోస్ అనేవి పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. చూస్తున్నారు కదా! ఇట్లా. దీనికి కీ యానిమేషన్ అనేది ఉంటుందనమాట. సో, ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ యాడ్ అయిపోతుంది. ఇట్లా అనమాట. బీజీఎంకి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి. మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ అనేది కట్ అయిపోయింది. ఆ గ్రూప్‌పై క్లిక్ చేసి ఇక్కడ 3 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట గ్రూప్ అనేది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. దాని తర్వాత ఇట్లా ఇంకో ఫోటో అనేది సేమ్ ఫోటో రీప్లేస్ అన్నీ ఒకటే ప్రాసెస్ అనమాట. సో, నేనైతే మీకు చెప్పబోయేదేందంటే, ఆ గ్రూప్ అనేది కట్ అవుతుందనేసి దానికోసం అయితే మీకు చెప్పాననమాట. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఏదైనా అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి కావాల్సిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది ఎట్లా చేయాలో అది కూడా చూసుకోండి. అట్లా అయితే మీకు క్లియర్‌గా సింపుల్‌గా ఇంపోర్ట్ ఎట్లా చేసుకోవాలనేది తెలుస్తుందనమాట. సో, సింపుల్‌గా వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి కదా! ఈ యారో మార్క్ పై క్లిక్ చేయండి. ఇట్లా. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.